హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాదం పిస్ని అన్నట్టు నేను నన్నారే షర్బత్ పాలతో కూడా తయారు చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఎలానో చూపిస్తాను. ఈ బాదం పిస్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. దీన్ని ఓవర్ నైట్ నానబెడితే ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మేలన్నమాట. చూసారు కదా, ఇలా సగ్గుబియ్యం లాగా టెక్స్చర్ వస్తుంది. సో దీన్ని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మనము గ్లాస్లో వేసుకొని పావు వంతు నన్నారే షర్బత్ వేసుకొని మిగిలింది కాచి చల్లారబెట్టుకున్న చల్లటి పాలు వేసుకుంటే సరిపోతుందండి. అన్నట్టు మీరు జిగరతాండ్రా అనేది ఎప్పుడైనా తాగారా? తాగకపోతే ఇది తప్పకుండా ట్రై చేయండి. సేమ్ అచ్చు అలానే టేస్ట్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అనుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ సమ్మర్ వస్తే బాగుండు వెంటనే అన్న ఫీలింగ్ ఉంటుంది. సో చూసారు కదా, మీరైతే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకు షేర్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకెందుకు, పదండి సూపర్ మార్కెట్కి.